హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మన అడ్వకేట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. హలో అండి. అండ్ చాలా వరకు కౌళ్ళకి ఇస్తుంటారు, ఊర్లలో ఏదైనా ల్యాండ్ చేస్తుంటారు. కౌల్లో ఎన్ని సంవత్సరాలు చేస్తే వాళ్ళకి ఆ భూమి స్వాధీనం అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా కానీ కౌలు ల్యాండ్ ఓన్ అవ్వదండి. ఓకే. సో కౌలు బట్ ఈ రోజులలో చాలామంది ఏమవుతుందంటే సిటీస్కి మైగ్రేట్ అయిన తర్వాత ఊళ్ళల్లో పొలాలుండి సరే పేరెంట్స్ కూడా పెద్దవారయ్యి వాళ్ళ వ్యవసాయాలు చేసుకోలేని పరిస్థితి, సరే రీసోర్సెస్ కానీ ఇట్లాంటి ఇబ్బందుల వల్ల జనరల్గా ఒక కౌలు కాగితం లీజ్ డీడ్ అంటారు, అట్లాంటిది రాసుకోవడం ఏనాటికైనా ఉత్తమం. కంపల్సరీ రాసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఈవెన్ మనం మల్గి టెనెంట్, ఇప్పుడు ఓనర్ టెనెంట్ ఇష్యూస్ మనం పొద్దున్న లేసి చాలా చూస్తుంటాం. అట్లాంటి చోట్ల కూడా ఒక రిటర్న్ డాక్యుమెంట్ రాసుకుంటే జనరల్గా బెటర్. ఒకవేళ రెంట్కి 10 years వరకు ఉంటుంటారు సార్, కాకపోతే ఏం రాసుకోకుండా కంపల్సరీ 10 years వరకు ఉంటుంటారు. అంటే మేము విన్నది 10 years నుంచి ఉంటే కనుక ఇల్లు వాళ్ళ కబ్జాలో ఉన్నారు కాబట్టి, వాళ్ళే రెంట్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు స్వాధీనం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయని రెంట్ ఖాళీ చేపించేస్తుంటారు. 10 years ఉండనివ్వరు. నిజంగా అది జరుగుతుందా సార్? యాక్చువల్గా అంటే 12 years దాటితే యాడ్వర్స్ పొసెషన్ అంటారు. అంటే యాడ్వర్స్ పొసెషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీది ఇల్లు, మీ పర్మిషన్ లేకుండా లేదు, నేను వచ్చి కబ్జా పెట్టినాను, 12 ఏళ్ల లోపు మీరు నన్ను ఖాళీ చేయించడానికి దావా వేసుకోవాలి. దాని తర్వాత నేను యాడ్వర్స్ పొసెషన్ అంటే నేను మీ టైటిల్కి ఎగెయిన్స్ట్గా నాకు కబ్జా ఉంది అనే డిఫెన్స్ నేను తీసుకోవచ్చు. కానీ రెంట్కు ఉండే వాళ్ళ విషయంలో ఏంటంటే పర్మిసివ్ పొసెషన్ అంటారు. నా పర్మిషన్ తోటే తను రెంట్కున్నాడు. అట్లా కాకుండా బలవంతంగా కనుక అతను వచ్చి ఒక రూమ్ కబ్జా పెడితే 12 సంవత్సరాల లోపు నేను అతన్ని ఖాళీ చేయించాలి. మీరు అన్న క్వశ్చన్ అక్కడికి వస్తుంది. అలా కాకుండా టెనెంట్ ఎంతకాలం ఉన్నా సరే హీఈస్ ఆల్వేస్ ఇన్ పర్మిసివ్ పొసెషన్. కాబట్టి అక్కడ అతన్ని ఖాళీ చేయకుంటే ఓనర్ అవుతాడనే కాన్సెప్ట్ తప్పు. అదే చాలా వరకు ఇప్పుడు అగ్రిమెంట్స్ రాసుకుంటున్నారు భయపడి. అగ్రిమెంట్ కూడా అండి జనరల్గా 11 months లీజ్ కనుక దాటితే రిజిస్టర్డ్ అగ్రిమెంట్కి పోవాలి, లేకపోతే రేపటి నాడు కొంచెం ఇబ్బంది అవుతుంది. మన వాళ్ళు చాలామంది రిజిస్టర్డ్ అగ్రిమెంట్ రాసుకున్నా కానీ రిజిస్ట్రేషన్ పోరు, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ చాలామంది మిగిలిపోతుంటాయి. సో ఇట్స్ ఆల్వేస్ ప్రిఫరబుల్. స్టాంప్ డ్యూటీ పెద్ద ఎక్కువ కాకపోయినా రేపటి నాడు మీకు ఏమన్నా టెనెంట్ ఇబ్బంది పెడితే సెక్యూరిటీ బెటర్ ఉంటుంది, కేసు కోర్టులో ఉండడానికి దానికి అడ్మిసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది రిజిస్టర్డ్ డాక్యుమెంట్. రిజిస్టర్డ్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి ఇన్ని క్వశ్చన్స్తో మళ్ళీ మేము ముందుకు వద్దాం, మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కన్నా నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.